కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రభాస్ మరోసారి ప్రేమలో పడుతున్నాడు. రియల్ లైఫ్ లో త్రిష, కాజల్, పూజా హెగ్డే ప్రేమలో వ్యవహరించాడు. రియల్ లైఫ్ లో అనుష్క, కృతి సనన్తో ఎఫ్ఐస్ చక్కలు కొట్టాయి. డార్లింగ్ ఈసారి రియల్ లైఫ్ లో ఎవరిని ప్రేమిస్తూ లవర్ బాయ్ అవతారం ఎత్తుతున్నాడు. వాచ్ ది స్టోరీ. ఆడియన్స్ ప్రభాస్ ని యాక్షన్ హీరోగా చూడడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రేమ కథల్లో నటించింది తక్కువే. వర్షం, డార్లింగ్, రాధేశ్యామ్ వంటి సినిమాల్లో ప్రేమ అంటూ వెంటపడ్డాడు. ప్రెజెంట్ సలార్ 2, స్పిరిట్ అంటూ యాక్షన్ మూవీస్ చేస్తున్న ప్రభాస్ ప్రేమ కథతో రిలాక్స్ అవ్వాలని ఫీల్ అయ్యాడనుకుంటా. ఓ ప్రేమ కథా చిత్రంకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కల్కి తర్వాత మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ రాజాసాబ్ సెట్స్ పై ఉంది. ఇక హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ సలార్ 2 లైన్ లో ఉంది. సందీప్ వంగా డైరెక్షన్ లో స్పిరిట్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు ప్రభాస్. ఎన్ని చేసినా లవ్ స్టోరీతో హిట్ కొట్టాలన్న డ్రీమ్ డార్లింగ్ కి ఉండిపోయిందనుకుంటా. హను రాఘవపూడి రాసుకున్న లవ్ అండ్ యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. ప్రేమ కథలు తీయడంతో హను రాఘవపూడి స్పెషలిస్టే అయినా ప్రభాస్ కోసం లవ్ అండ్ యాక్షన్ స్టోరీ రాసుకున్నారట. అంతా బాగానే ఉన్నా ప్రభాస్ సూట్ అవుతారా అన్న డౌట్ వస్తోంది. ఈ మధ్య కాలంలో డార్లింగ్ ఫేస్ బాగా ముదిరిపోయింది. ఈ ఫిజిక్ సలార్, కల్కికి సరిపోయినా ప్యూర్ లవ్ స్టోరీకి సెట్ కాదు. లవర్ బాయ్ లా కనిపించాలి. మిడిల్ ఏజ్డ్ పర్సనాలిటీతో ప్రభాస్ మెప్పించగలడా అన్న డౌట్ వస్తోంది. గ్యాప్ తర్వాత ప్రభాస్ నటించిన లవ్ స్టోరీ రాధేశ్యామ్. ఇందులో క్యారెక్టర్ కోసం ఫిజికల్ గా స్పెషల్ కేర్ తీసుకున్నాడు. స్పెషల్ డైట్ ఫాలో అవుతూ వెయిట్ తగ్గినా ఫేస్ లో గ్లో కనిపించలేదు. యాక్షన్ మూవీస్ కి ఎలా ఉన్నా సరిపోతుంది. మరి ప్రేమ కథలో వయసు కనిపిస్తే అసలుకే మోసం వస్తుంది. మేక్ ఓవర్ అయ్యి యంగ్ లుక్ లోకి వచ్చేస్తారా, లేదంటే లవ్ ట్రాక్ చిన్నది, యాక్షన్ పార్ట్ పెద్దదిగా ఉంటుందో చూడాలి మరి.